మిత్రులారా, గుడ్ ఈవినింగ్. నిన్న నాకు ఒక ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ మెసేజ్ చేశాడు. అయితే నేను కాల్ చేశాను అనమాట తనకి. ఈ మధ్యకాలంలో తను చెప్పిన విషయం ఏంటంటే 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు చాలామంది యువకులు మరి లైఫ్ స్టైల్ డిజార్డర్ అయినటువంటి ఈ బీపీ షుగర్ వ్యాధి బారిన పడుతున్నట. ఎందుకని తను ఆరాధిస్తే చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్ బీభత్సంగా ఉందంట. ఎట్లా అంటే సాయంత్రము ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, ఓవర్ నైట్ ఎక్కువ ఆహారం తినడము దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ఆయన ఇన్వెస్టిగేషన్లో తెలిసిందట. తను మన వేదికగా మన ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరినీ మోటివేట్ చేయమని చెప్పిండు. సో మిత్రులారా, ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏదైతుందో చాలా డేంజర్ జోన్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆల్కహాల్ ఇంటేక్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఈరోజు ఆల్కహాల్ తీసుకుంటే మర్నాడు మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ హై అయిపోతాయి అన్నమాట, చాలా ఎక్కువ పెరిగిపోతాయి. దానివల్ల ఇన్సులిన్స్ రెసిస్టెంట్ కోల్పోతారు. సో మెటబాలిక్ ఇరెగ్యులారిటీ అవుతుంది. సేమ్ పాత సినిమానే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కార్టిసోల్ హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ చాలా హైక్ అవుతుంది. తద్వారా మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది బాడీలో, అన్నీ అబ్నార్మల్ అయిపోయి హెల్త్ కండిషన్ చాలా ఘోరంగా ఉంటుంది. సో ఎందుకు వచ్చిన తంట, మీరు ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయండి, ఎలాంటి రోగాల బారిన పడకండి. తర్వాత తను చెప్పిన అంశం ఏంటంటే, తన దగ్గరికి వచ్చిన పేషెంట్లలో చాలామందిని ప్రాపర్ డైట్ చేసి మళ్ళీ ఒక 1-2 months తర్వాత కలుమని చెప్పాడట. ఎలాంటి మెడికేషన్ ఇవ్వలేదు, మందు ఇమీడియట్లీ ఆల్కహాల్ ఆపమని చెప్పాడట, ఓవర్ ఈటింగ్ ఆపమని చెప్పాడట. మామూలుగానే మీరు ఎట్లయితే డైలీ లైఫ్ స్టైల్ ఉన్నారో అలాగే ఉండండి, ఈ ఒక్క పనులు మాత్రం చేయకండి అని చెప్పారట. ఆఫ్టర్ 2 months వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ వచ్చాయట. చూడండి సమాజం ఎటువైపు పోతుంది. మన హ్యాబిట్సే, అంటే మనం ఏవైతే బాడీకి ఫీడ్బ్యాక్ ఇస్తామో అవే మన రిజల్ట్ వస్తాయి. మనం మంచి ఫుడ్ ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది, మనం చెడ్డ ఫుడ్ ఇస్తే అలాగే చెడు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు యువకులారా. కాబట్టి ఎవ్వరు మందు తాగండి, ఎప్పుడో ఒకసారి తాగితే బాగుంటుంది. కానీ ఈరోజు తాగడం ఏంది, నిజంగా మందు తాగిన తర్వాత నెక్స్ట్ డే మీ బీపీ షూటప్ అవుతుంది, మీ షుగర్ లెవెల్స్ షూటప్ అవుతాయి. ఆల్మోస్ట్ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అన్న 3 months ఒకసారి HbA1c తీసుకుంటారు కదా, దాంట్లో ఖచ్చితంగా మీరు డయాబెటిక్ అవుతారు, ఖచ్చితంగా మీకు బీపీ ఉంటుంది. కాబట్టి అవన్నీ బంద్ చేయండి, అన్నీ పోతాయి. అసలు పోని జబ్బులు లేవని చెప్పాను, అన్నీ నార్మల్ అవుతాయి. 2 to 3 months కష్టపడండి, మన డైట్లో ఉండండి, మీరు వ్యాధులకు దూరంగా ఉండండి. అనేక